హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరు ఇంజనీర్. ఎలా ఉన్నారు అందరూ? వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ 2021 విషింగ్ ఏ వెరీ హ్యాపీ, హెల్దీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఈ ఇయర్ అందరూ హెల్దీగా ఉండాలని, ఎవరైతే చాలామంది రెజల్యూషన్స్ పెట్టుకుంటారు న్యూ ఇయర్కి, సో ఎవరైతే ఏవైనా రెజల్యూషన్స్ పెట్టుకున్నారో అవి కూడా అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఇంట్రో వీడియో చేసి ఒక 10 to 15 days అవుతుంది. మళ్ళీ తర్వాత సెకండ్ వీడియో మళ్ళీ పోస్ట్ చేయలేదు. నాకు లాస్ట్ 2 weeks నుంచి ఇయర్ ఎండ్, మంత్ ఎండ్ కాబట్టి వర్క్ కూడా కొంచెం ఎక్కువైంది. సో అందుకని చెప్పేసి వీడియోలు చేయడం కుదరలేదు. సో మళ్ళీ న్యూ ఇయర్లో ఫస్ట్ వీడియో చేయడానికి టైం దొరికింది. ఈ మధ్య ఐఫోన్ తీసుకున్నాను. మొన్న ఫ్లిప్కార్ట్లో ఏదో ఆఫర్ పెడితే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్, అప్పుడు ఐఫోన్ తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఫైనల్గా ఆఫర్ ఉండడం ద్వారా కొంచెం తక్కువ ప్రైస్కి వస్తుంది అనిపించి తీసుకున్నాను. ఐఫోన్ 11 తీసుకున్నా, గ్రీన్ కలర్. అంటే ప్రస్తుతం ఈ వీడియోలో కొంచెం అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఏం వస్తాయి ఏంటని చెప్దామని జస్ట్ చిన్న ఇంట్రో వీడియో లాగా. మేబీ 1-2 weeks తర్వాత, 2-3 weeks తర్వాత వాడిన తర్వాత మేబీ దీని గురించి ఒక రివ్యూ పోస్ట్ చేద్దాం అనేసి ప్లాన్. సో ఈ ఐఫోన్ వాడే ముందు నేను ఆండ్రాయిడ్ యూజర్నే, లైక్ అందరూ వాళ్ళలాగే OnePlus 6 వాడేవాడిని. దీని ముందు మొబైల్ అయితే నాకు OnePlus 6. మీరు చూస్తున్న వీడియో కూడా దాని నుంచే రికార్డ్ అయింది, OnePlus 6 నుంచి రికార్డ్ చేస్తున్నా. సో ఆండ్రాయిడ్ టు ఐఫోన్ స్విచ్ ఎక్స్పీరియన్స్ కూడా కొత్త నాకు. లైక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను చూడాలి. అందరూ అన్నట్టు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏమో మీకున్నది కస్టమైజేషన్స్ రావు దీనిలో అని చాలామంది చెప్తున్నారు. సో చూద్దాం ఎలా ఉంటుందో. నేను ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేసి మీకు చెప్తా. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే, మీరు ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్కి షిఫ్ట్ అవుతున్నప్పుడు మీ వాట్సాప్ని ఈవెన్ దో బ్యాకప్ తీసుకున్నా, మీరు గూగుల్ డ్రైవ్ బ్యాకప్ తీసుకున్నా, వాట్ ఎవర్ మీరు ఐఫోన్కి ట్రాన్స్ఫర్ చేసుకోలేరు ఐక్లౌడ్లోకి. సో అది చాలా నెగిటివ్ అనిపించింది నాకు. సో ఆల్మోస్ట్ ఒక 5-6 years నుంచి ఉన్న చాట్స్ ఆర్ కాంటాక్ట్స్ ఇవన్నీ, అండ్ ఆల్దో ఐ హ్యావ్ ఎ బ్యాకప్ ఉన్నా సరే గూగుల్ డ్రైవ్లో, బట్ ఐ కాంట్ మైగ్రేట్ చేయలేను. సో అదొకటే నెగిటివ్ అనిపించింది. సో యా, చూద్దాం ఈ బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇచ్చాడు. చూసారా, బాక్స్ చాలా స్లిమ్గా ఉంది. ఈ ఇయర్ నుంచి యాపిల్ ఏం తీసుకొచ్చిందంటే ఎన్విరాన్మెంటల్ పర్పసెస్ అని చెప్పేసి ఛార్జర్ ఇవ్వడం మానేశారు. ఇయర్ ఫోన్స్ ఎలాగే ఇవ్వట్లేదు ఇప్పుడు. ఈ సంవత్సరం నుంచి ఛార్జర్ పవర్ బ్రిక్ కూడా ఇవ్వరు. ఐ మీన్ అడాప్టర్ ఉంటుంది కదా, మన ఆండ్రాయిడ్లో అడాప్టర్ ఎలా ఇస్తారో అలాగా దీనిలో అడాప్టర్ ఇవ్వడం మానేశారు. సో అందుకని చెప్పి బాక్సెస్ సైజెస్ కూడా చాలా తగ్గినాయి. యాపిల్ చెప్పే రీజన్ ఏంటంటే, వాళ్ళు ఈ సైజ్ తగ్గిస్తుంటే లైక్ ఒకే వ్యాన్లో ఇంతకుముందు లెట్సే ఇప్పుడు ఒక 100 బాక్సులు వెళ్ళాయంటే, అదే 100 బాక్సుల ప్లేస్లో ఇప్పుడు ఒక 150 బాక్సులు అయితే ట్రావెల్ చేయగలుగుతారు. సో ట్రావెల్ లైక్ ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్ తీసుకెళ్ళాలంటే, సో నెంబర్ ఆఫ్ ట్రావెల్ టు అండ్ ఫ్రో తగ్గుతాయి. సో దాన్ని బట్టి మన పొల్యూషన్ తగ్గించవచ్చు అని చెప్పి అదొక రీజన్ అన్నారు, వ్యాలిడ్ రీజనే. కాకపోతే ఇంత ప్రైస్ పెట్టుకున్నా సరే మనకి పవర్ అడాప్టర్ కావాలంటే సెపరేట్గా మళ్ళీ కొనుక్కోవాలనడం, దిస్ ఇస్ ఓన్లీ యాపిల్కి సాధ్యం ఇది. సో యా, ఫస్ట్ థింగ్ చాలా స్లిమ్గా ఉంది, బాక్స్ మాత్రం చాలా క్యూట్గా. నెక్స్ట్ ఇప్పుడు అన్బాక్సింగ్లోకి వెళ్ళిపోదాం. సో గైస్, ఇది బాక్స్. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. చూసారు కదా, మిడ్ నైట్ గ్రీన్ ఐఫోన్ 11. ముందుగా ఫోన్ పక్కన పెట్టేస్తే జస్ట్ ఒక కేబుల్ ఇచ్చారు, USB-C టు పవర్ లైట్నింగ్ కేబుల్. సో ఇదొక కేబుల్. నెక్స్ట్ యాజ్ యూజువల్ యాపిల్ పేపర్ వర్క్, అంతే. చాలా సింపుల్ క్యూట్ కేస్. నేను తీసుకున్న వెర్షన్ వచ్చేసి ఇది 128 GB వెర్షన్. ఇక్కడ చూస్తే డిజైన్ బై యాపిల్ అని వస్తుంది. ఏమి ఇచ్చారని చూస్తే మనకి దీనిలో ఒక సిమ్ ఎజెక్టర్ టూల్, నెక్స్ట్ బేసిక్ పేపర్ వర్క్ లైక్ ఎలా ఐ థింక్ బ్యాటరీ ఇన్ఫర్మేషన్ అండ్ సార్ వాల్యూస్ ఇవి ఇస్తాడు.
ఇంతకుముందు అయితే 2 యాపిల్ స్టిక్కర్స్ ఇచ్చేవాడు అనుకుంటా ఫోన్లో, ఇప్పుడు దాన్ని ఒకటి తగ్గించేశాడు. నెక్స్ట్ వచ్చి బేసిక్ కీస్ ఫంక్షనాలిటీ ఇచ్చాడు. సో అంతే, ఇవే జస్ట్ చాలా మినిమల్గా ఉంది ప్యాకేజింగ్. ఇవి పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఐఫోన్ ఒకటి. ఆల్రెడీ ఫోన్ని తీసి సెటప్ చేయడం జరిగింది. సో ఇది ఒకసారి పీల్ చేసేద్దాం ఈ కవర్. సో ఇది ఐఫోన్ 11. సో ఇది దీనిలో ఏంటంటే విడ్జెట్స్ అన్నీ కూడా ఆప్షన్స్ ఉంటాయి మనకి ఐఫోన్ 11లో. ఇది ఐఫోన్ ఛార్జింగ్ వచ్చేసి ఇదేమో నాకు ఆల్రెడీ వీడియోలో చూసి ఉంటారు, యాపిల్ వాచ్ ఉంది. సో దాని పర్సంటేజ్ నెక్స్ట్ అలా ఈ మనకి యాపిల్కి దేనికైతే కనెక్ట్ అవుతామో దాని యొక్క బ్యాటరీ పర్సంటేజెస్ అన్నీ దీనిలో చూపిస్తాడు. సో ఇది ఆల్రెడీ సెటప్ చేయడం అయితే జరిగింది. చాలా యాప్స్ అన్నీ ఇన్స్టాల్ చేసింది. ఇదేమో వర్క్ సంబంధించిన యాప్స్, ఇదేమో మన సోషల్ మీడియా యాప్స్, ఇలా చాలా యాప్స్ ఉన్నాయి. నాకైతే ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. మిడ్ నైట్ గ్రీన్ చాలా క్లాస్ కలర్లా ఉంది, చాలా డిఫరెంట్గా కూడా ఉంది. ఇంతకుముందు మనకి చాలా థిక్కిష్ కలర్స్ వచ్చాయి, డార్క్ గ్రీన్ ఇలా ఉండేది. కాకపోతే నాకు ఐఫోన్ 11 కంటే 12లో ఉన్న బ్లూ కలర్ అయితే ఇంకా బాగుండింది. కాకపోతే ఆ బ్లూ ఆప్షన్ మనకి 11లో అవైలబిలిటీ లేదు. సో ఓన్లీ ఇది ఒకటే ఉంది. బట్ స్టిల్ ఈ కలర్ చాలా బాగా నచ్చింది నాకు. సో ఇక్కడ మనకి డ్యూయల్ కెమెరా సిస్టమ్ ఉండింది. బ్యాక్ సైడ్ ఐఫోన్ 10R కంపేర్ చేస్తే ఐఫోన్ 11లో మనకి ఎక్స్ట్రా వచ్చింది ఏంటంటే ఈ ఎక్స్ట్రా కెమెరా మాడ్యూల్ ఒకటి యాడ్ అయింది. ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ఇంతకుముందు 10Rకి మనకి యాపిల్ లోగో అనేది ఇక్కడ ఉండేది. సో దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి జస్ట్ అన్ని సెంటర్లో ఫిక్స్ చేశారు అన్ని మోడల్స్కి. నెక్స్ట్ మిగిలిన ఓవర్వ్యూ అంతా యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఐఫోన్ 10R లాగే ఉంటుంది. స్పీకర్ గ్రిల్, ఛార్జింగ్ పోర్ట్స్, ఇక్కడేమో పవర్ ఆన్ ఆఫ్ బటన్, ఇదేమో సిమ్ ఎజెక్టర్ టూల్. నెక్స్ట్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్, ఇదేమో మనకి OnePlusలో మనకి ఆల్రెడీ బటన్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా సైలెంట్ బటన్ ఇక్కడ. నేను దీని గురించి ఫుల్ రివ్యూలో కవర్ చేస్తాను ఈ టాపిక్ అంతా. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం తప్పకుండా మెన్షన్ చేయండి, మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో. చూసారు కదా అన్బాక్సింగ్, హోప్ యూ లైక్ ఇట్. ఇంకేమన్నా ఐఫోన్ గురించి క్వశ్చన్స్ ఉన్నా, iOS గురించి కానీ, ఆండ్రాయిడ్ నుంచి iOSకి ఎలా షిఫ్ట్ అవ్వాలి, ఇలాంటివన్నీ స్పెసిఫిక్ క్వశ్చన్స్, బ్యాటరీ లైఫ్ గురించి కానీ, పెర్ఫార్మెన్స్ గురించి కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కంపల్సరీ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా రివ్యూ వీడియో అలాగే ఇందాక చెప్పినట్టు ఒక 2-3 వీక్స్ వాడిన తర్వాత రివ్యూ పోస్ట్ చేస్తాను. సో మీరు అడిగిన క్వశ్చన్స్ని ఆన్సర్స్ దానిలో ఆ రివ్యూలో పోస్ట్ చేస్తాను. మీ అందరికీ తెలిసింది ఇది నా సెకండ్ వీడియో మాత్రమే. సో ఏవైనా వీడియోలో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా సరే, లైక్ ఏదైనా ఆడియో, వీడియో ఆర్ ఎడిటింగ్ ఏదైనా సరే మిస్టేక్స్ ఉంటాయి, లైక్ ప్లీజ్ ప్రొవైడ్ ద ఫీడ్బ్యాక్. మీ చెప్పండి, ఇంకేమైనా మార్చుకోవచ్చు, ఇది ఇలా కాకుండా అలా చేయండి, లేదంటే ఆ స్పెసిఫిక్ టాపిక్స్ ఇంక్లూడ్ చేయండి, ఇలాంటి వీడియోస్ చేయండి అన్నట్టు ఏమైనా ఉంటే తప్పకుండా మెన్షన్ చేయండి. ఐ విల్ టేక్ యూర్ ఫీడ్బ్యాక్. మీ ఫీడ్బ్యాక్ తీసుకొని లైక్ ఇంకా వీడియోస్ మంచిగా బెస్ట్ క్వాలిటీతో చేయడానికి ట్రై చేస్తాను. సో ఏమైనా ఫీడ్బ్యాక్ ఉన్నా సరే మెన్షన్ చేయొచ్చు కింద కమెంట్స్లో, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. నెక్స్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, రెడ్ కలర్ బటన్, అది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ నాకు ఇంకా కొత్త వీడియోస్ చేయడానికి ఇంకా ఐడియాస్ వస్తాయి. లైక్ మీరు ఇచ్చే కమెంట్స్ని బట్టి, మీరు ఇచ్చే లైక్స్ని బట్టి నాకు ఇంకా వ్యూవర్షిప్ పెరుగుతుంది. సో తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి ఛానల్, ఇలాంటి టెక్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా ఈ ఛానల్ని షేర్ చేయండి, సజెస్ట్ చేయండి. సో అంటిల్ దెన్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.